చాలా మంది ఐటీ జాబ్లో నాన్ కోడింగ్ జాబ్స్ కోరుకుంటారు కదా, అనుకుంటారు కదా. సో ఈ నాన్ కోడింగ్ జాబ్స్ కోరుకున్న వాళ్ళు స్క్రమ్ మాస్టర్ జాబ్ని కూడా ఒక మంచి కెరియర్ లాగా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో మీకు నేను స్క్రమ్ మాస్టర్ కావడానికి మనకు స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి, ఎవరు స్క్రమ్ మాస్టర్ కావచ్చు, స్క్రమ్ మాస్టర్ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ యాక్చువల్ వర్క్ ఎలా ఉంటుంది, కంపెనీ స్క్రమ్ మాస్టర్స్ని ఎందుకు హైర్ చేస్తారు, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మొత్తం కెరియర్ పాత్, మొత్తం రోడ్ మ్యాప్, స్క్రమ్ మాస్టర్ కెరియర్ పాత్, స్క్రమ్ మాస్టర్ రోడ్ మ్యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నా స్క్రమ్ మాస్టర్ గురించి చెప్పే ముందు ఫస్ట్ మీరు అజైల్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ అజైల్ అంటే, మీ అందరికీ SDLC అంటే ఆల్రెడీ ఐడియా ఉంది కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ లేకపోతే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కంపెనీ, ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న కంపెనీస్ వాళ్ళు ఒక సెట్ ప్రాసెస్ని ఫాలో చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో చేస్తారు కదా. ట్రెడిషనల్లీ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేసి వాటర్ ఫాల్ మోడల్ని ఫాలో చేస్తుంటే, వాటర్ ఫాల్ మోడల్లో ఏం చేస్తుంటే అంటే ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తుంటే, తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ బేస్డ్ మీద ప్రోడక్ట్ని డిజైన్ చేస్తుంటే, తర్వాత డెవలప్ చేస్తుంటే, తర్వాత టెస్టింగ్ చేస్తుంటే, లాస్ట్లో ఇంటిగ్రేట్ చేస్తుంటే ప్రాజెక్ట్ లైవ్ వెళ్తుంటే. వాటర్ ఫాల్ మోడల్ ఇలా ఉంటుంది. అంటే వన్ బై వన్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంటే, క్లయింట్కి లాంచ్ అయ్యేటప్పుడే ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంటే, ఓకే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు ఇలా మన ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అని క్లయింట్కి లాస్ట్లోనే అప్డేట్ వెళ్తుంటే. వాటర్ ఫాల్ మోడల్లో ఛాలెంజెస్ ఎలా వస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి అంటే, లాస్ట్లో క్లయింట్ ఆ ప్రోడక్ట్ని చూసి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అలా చెప్పడం, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం. సో ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా జరిగి ఉంటాయి. సో అందుకే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేశారు అంటే ఈ SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని కొంచెం చేంజ్ చేసి ఏం చేశారు అంటే ఒక అజైల్ మెథడాలజీ లాగా, ఒక అజైల్ మెథడ్ లాగా క్రియేట్ చేశారు. ఈ అజైల్ మెథడ్స్లో ఏం జరుగుతుంటే అంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్లీ చాలా స్టెప్స్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు కదా. ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క ఫేజ్ తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు క్లయింట్స్కి కూడా అప్డేట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. క్లయింట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఎలా అంటే, హే క్లయింట్స్ చూడండి, మీ రిక్వైర్మెంట్ బేస్డ్ మీదనే మేము ఇక్కడ వరకు మీ ప్రాజెక్ట్ వచ్చింది, మీరు చూడండి, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సేమ్ అలాగే మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం కరెక్ట్గానే వర్క్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇవన్నీ అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క స్టెప్లో మన టీం కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మన టీం ఎక్కడైనా స్లో అవుతుందా, మనం కరెక్ట్ టైంకి మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతామా లేదా, ఇవి అనలైజ్ చేయడం, క్లయింట్కి అప్డేట్ ఇవ్వడం, క్లయింట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇవన్నీ అనలైజేషన్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంటే అని మనం చెప్పొచ్చు. అందుకే తెలుసా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎజైల్ మెథడ్స్కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసేసారు. వాళ్ళకి డబ్బు మిగులుతుంది, టైం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది, క్లయింట్స్ కూడా హ్యాపీ, టీమ్ కూడా హ్యాపీ, కంపెనీకి డబ్బు కూడా మిగులుతుంది కాబట్టి కంపెనీ కూడా హ్యాపీ. అలా నౌ ఈ ఎజైల్లో ఒక టైప్ ఆఫ్ మెథడ్ వచ్చేసి స్క్రమ్ మెథడ్. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ స్క్రమ్ని యూస్ చేస్తారు అని మనం చెప్పొచ్చు. నౌ ఈ స్క్రమ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళని స్క్రమ్ మాస్టర్స్ అంటారు. అంటే అది ఒక డెసిగ్నేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్లో స్క్రమ్ మాస్టర్స్ కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు, కంపెనీ స్క్రమ్ మాస్టర్స్ని ఎందుకు హైర్ చేస్తారు. మీరు లాజిక్ ఆలోచించండి. స్క్రమ్ మాస్టర్ వచ్చేసి క్లయింట్ అయినా లేకపోతే ప్రోడక్ట్ ఓనర్ ఇంకా మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్కి మీడియేటర్ లాగా స్క్రమ్ మాస్టర్స్ మధ్యలో ఉంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం ఎక్కడ కూడా ఆగకుండా ఆ ప్రాజెక్ట్ని కరెక్ట్ టైంలో కంప్లీట్ చేస్తారు. కరెక్ట్ టైంలో కంప్లీట్ చేస్తే క్లయింట్ కూడా హ్యాపీ, ఎందుకంటే క్లయింట్కి ఎగ్జాక్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో ఆ రిక్వైర్మెంట్ బేస్ మీదనే వాళ్ళకి ప్రోడక్ట్ రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా రెడీ అవుతుంది కాబట్టి క్లయింట్ కూడా హ్యాపీ, సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా చాలా మార్జిన్స్ అంటే ప్రాఫిట్స్ మిగులుతుంది కాబట్టి, చాలా డబ్బు మిగులుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ టైమ్లీ కంప్లీట్ అవ్వడానికి స్క్రమ్ మాస్టర్స్ని మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీస్ స్క్రమ్ మాస్టర్స్ని హైరింగ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఒక మొత్తం టీమే ఉంటుంది, స్క్రమ్ టీమ్ అని ఉంటుంది. ఆ స్క్రమ్ టీంలో స్క్రమ్ మాస్టర్స్ అన్ని ప్రాజెక్ట్స్ టైమ్లీ కంప్లీట్ అవుతుందా, ఎక్కడ ఆగిపోయింది, ఏం ఇష్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి ఏం ఛాలెంజెస్ వస్తున్నాయి, ఆ ఛాలెంజెస్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎలా మనం ప్రాజెక్ట్ని టైమ్లీ కంప్లీట్ చేయొచ్చు, ఇవన్నీ వాళ్ళు ప్లానింగ్, ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటారు. నౌ
కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ స్క్రమ్ మాస్టర్స్ని ఎలా హైర్ చేస్తారు? 2 వేస్ ఉంటాయి. 2 టైప్స్లో ఈ కంపెనీ స్క్రమ్ మాస్టర్స్ని హైర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ కంపెనీలోనే డెవలప్మెంట్ ప్రాసెస్లో డెవలపర్స్ అయినా లేకపోతే టెస్టర్స్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ టెస్టర్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఆల్రెడీ SDLCలో వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ని ప్రమోట్ చేసి స్క్రమ్ మాస్టర్ లాగా టీంలో తీసుకుంటారు. ఇది ఫస్ట్ వే ఆఫ్ హైరింగ్ స్క్రమ్ మాస్టర్. సెకండ్ వే వచ్చేసి బయట నుంచి ఫ్రెషర్స్ని స్క్రమ్ మాస్టర్, జూనియర్ స్క్రమ్ మాస్టర్ లాగా, అంటే ట్రైన్డ్ ఫ్రెషర్స్, వాళ్ళు స్క్రమ్ మాస్టర్ స్క్రమ్ మెథడ్స్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మంచి ట్రైనింగ్ తీసుకున్నారు. అట్లాంటి క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ని కూడా జూనియర్ స్క్రమ్ మాస్టర్ లాగా జాబ్లో తీసుకునే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయినా సాఫ్ట్వేర్ టెస్టర్స్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి స్క్రమ్లో తీసుకుంటారు, లేకపోతే ట్రైన్డ్ ఫ్రెషర్స్, సర్టిఫైడ్ ఫ్రెషర్స్ని కూడా స్క్రమ్ మాస్టర్ లాగా జాబ్లో తీసుకుంటారు. నౌ ఈ స్క్రమ్ మాస్టర్స్ వాళ్ళ యాక్టివిటీస్ ఏముంటుంది అది తెలుసుకుందాం. స్క్రమ్ మాస్టర్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కరెక్ట్ టైంలో కంప్లీట్ అవుతుందా, ఆ ప్రాజెక్ట్లో మధ్యలో ఏమైనా ఛాలెంజెస్ వస్తున్నాయా ఇవన్నీ చూసుకుంటారు కదా. సో డైలీ వాళ్ళు ఏం చేస్తారు అంటే స్క్రమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. స్క్రమ్ మీటింగ్స్ విత్ ద డెవలప్మెంట్ టీమ్ లేకపోతే టెస్టింగ్ టీమ్ వాళ్ళతోని డైలీ మీటింగ్స్, అప్డేట్స్ లాగా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు ఎందుకు ఆగిపోయారు, మీకు ఏం కావాలి, ఎట్లాంటి ట్రైనింగ్ కావాలో లేదా, ఇవన్నీ వాళ్ళు డైలీ స్టేటస్ మీటింగ్ లాగా కండక్ట్ చేస్తూనే ఉంటారు, ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు. టీమ్ మెంబర్స్లో ఎవరైనా కొంచెం వీక్ క్యాండిడేట్స్, వీక్ డెవలపర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి మోటివేట్ చేయడం, వాళ్ళకి మంచిగా పని చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసేట్లాగా ఈ స్క్రమ్ మాస్టర్స్ వాళ్ళు అట్లాంటి వర్క్ చేస్తూనే ఉంటారు. స్క్రమ్ మాస్టర్స్ ఇంకా చాలా టూల్స్ కూడా యూస్ చేస్తారు. ఈ టూల్స్ యూస్ చేస్తూ మన ప్రాజెక్ట్ ఇంకా ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది ఇవి అన్నీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం, ఇవి అన్నీ షెడ్యూల్ చేయడం వచ్చేసి స్క్రమ్ మాస్టర్స్ వాళ్ళది డైలీ యాక్టివిటీ ఉంటుంది. మీకు తెలుసా, కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్లో ప్రోడక్ట్ ఓనర్ ఉంటారు. ప్రోడక్ట్ ఓనర్ వచ్చేసి క్లయింట్స్తోని అతను కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అప్డేట్ పంపించడం. సో ప్రోడక్ట్ ఓనర్ కింద మన స్క్రమ్ మాస్టర్స్ ఉంటారు. ఈ స్క్రమ్ మాస్టర్స్ ప్రోడక్ట్ ఓనర్ ఇంకా డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ మధ్యలో ఒక మీడియేటర్ లాగా అని మనం అనుకోవచ్చు. ఇది మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్క్రమ్ మాస్టర్స్ ఇంకొకటి అంటే వాళ్ళు కోచింగ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడం, ఇవి అన్నీ కూడా స్క్రమ్ మాస్టర్స్ది డైలీ యాక్టివిటీస్లోనే వస్తుంది. ఫస్ట్ నేను మీకు స్క్రమ్ మాస్టర్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎవరు ఎలిజిబుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై, కానీ కంప్యూటర్ సైన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అని కంపెనీస్ ఇస్తారు అని మనం చెప్పొచ్చు. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉన్నాయి. బీకామ్ జనరల్, BA లేకపోతే BSc సైన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్క్రమ్ మాస్టర్ లాగా వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, కానీ మీకు 15 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంది అంటే మీరు ఈ స్క్రమ్ మాస్టర్ పొజిషన్ లేకపోతే ఆ ట్రైనింగ్స్ నేర్చుకొని సర్టిఫికేషన్ చేసి స్క్రమ్ మాస్టర్ కెరియర్లో మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, స్క్రమ్ మాస్టర్లో కంపల్సరీ కోడింగ్ ఉంటుందా లేదా, నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. నాన్ కోడర్స్ కూడా స్క్రమ్ మాస్టర్లో వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసి హ్యాపీగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. నా ఈ స్క్రమ్ మాస్టర్ కావడానికి మనకు ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రమ్ వచ్చేసి అజైల్ ఎలా ఉంటుంది అది డెఫినెట్లీ తెలిసి ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి స్క్రమ్లో మెథడ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. మీరు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో స్క్రమ్ మాస్టర్ ఈ ట్రైనింగ్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ మీకు అజైల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అజైల్ ఎలా ఉంటాయి, ఈ బేసిక్స్ నుంచి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సెకండ్ వచ్చేసి స్క్రమ్ అని, థర్డ్ వచ్చేసి జీరా, ఇట్లాంటి చాలా టూల్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి, మంచి ప్రాక్టీస్ ఉండాలి అని మనం చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ని మనం టైమ్లీ ఎలా షెడ్యూల్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ స్క్రమ్ మాస్టర్స్ది స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మీకు కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది, కొంచెం సాఫ్ట్వేర్ ఆటోమేషన్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉంది అంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అలాగే ఈ స్క్రమ్ మాస్టర్స్ వచ్చేసి ప్రోడక్ట్ ఓనర్స్తోని కూడా మాట్లాడుతుంటారు. ఇంకా టెక్నికల్ టీమ్ అంటే డెవలప్మెంట్ టీమ్ అయినా సాఫ్ట్వేర్ ఆటోమేషన్ టీమ్స్ వాళ్ళతోని కూడా రెగ్యులర్గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. స్క్రమ్ మాస్టర్స్
టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ఒక స్కిల్ లాగా ఉండాలి. టైంని ఎలా మేనేజ్ చేయాలి, టైం అంటే పర్సనల్ టైం కాదు కానీ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ బేస్డ్ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఇవి అన్నీ కూడా వాళ్ళకి మంచి స్కిల్ ఉండాలి, యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి అన్నీ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ టు బికమ్ అ స్క్రమ్ మాస్టర్. మీలో చాలామంది అనుకోవచ్చు, సపోజ్ ఒక పర్సన్ మాన్యువల్ టెస్టింగ్ లాగా కెరియర్ స్టార్ట్ చేశారు, ఏదో చిన్న కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టప్ కంపెనీలో మాన్యువల్ టెస్టర్ లాగా జాబ్ చేశారు. 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ స్క్రమ్ మాస్టర్ లాగా అప్లై చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. మాన్యువల్ టెస్టింగ్లో జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి HDLC మీద మంచి ఐడియా ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ ఫేజ్ ఇలా ఉంటుంది, టెస్టింగ్ ఇలా చేస్తారు అని. సో మాన్యువల్ టెస్టింగ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, డెవలప్మెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, టెస్టింగ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్లీ 1 or 2 years తర్వాత స్క్రమ్ మాస్టర్ ఈ కెరియర్ సైడ్ మూవ్ అవ్వడం అది ఒక మంచి మూవ్ అని నేను చెప్తాను. స్క్రమ్ మాస్టర్ లాగా మీ కెరియర్, ఫ్రెషర్ లాగా మీ కెరియర్ స్టార్ట్ చేస్తే శాలరీస్ ఎలా ఉంటాయి? యాజ్ పర్ గ్లాస్ డోర్ ఇండియాలో హైదరాబాద్లో, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ సిటీ టు సిటీ శాలరీస్ వేరేలాగా ఉంటుంది కదా, హైదరాబాద్ లాంటి మార్కెట్లో ఒక ఫ్రెషర్ క్యాండిడేట్కి 4 lakhs to 6 lakhs పర్ యానం ఫ్రెషర్ క్యాండిడేట్కి శాలరీ ఉండొచ్చు. అది కూడా కంపెనీ టు కంపెనీ వేరేలాగా ఉంటుంది. ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ అంటే డెఫినెట్లీ అది 14 lakhs, 25 lakhs, 30 lakhs వరకు కూడా వెళ్తుంది. నౌ ఈ స్క్రమ్ మాస్టర్కి ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉంటుంది? స్క్రమ్ మాస్టర్స్ ఉంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో స్క్రమ్ మాస్టర్ డెఫినెట్లీ ఒక ప్రాజెక్ట్ని ఆన్ టైం కంప్లీట్ చేయడానికి పనిచేస్తారు. వాళ్ళు అదే కదా మెయిన్ వర్క్. సో ఈ స్క్రమ్ మాస్టర్స్ ఉంటే డెఫినెట్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆన్ టైం ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతుంది, క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్డ్ మీదనే ప్రోడక్ట్ రెడీ అవుతుంది. సో కంపెనీకి బెనిఫిట్ కాబట్టి చాలా స్క్రమ్ మాస్టర్ ఈ కెరియర్, ఈ ఎక్స్పర్టైజ్ ఉన్న క్యాండిడేట్స్ది డిమాండ్ మార్కెట్లో చాలా పెరుగుతుంది. నెక్స్ట్ 5 years, 10 yearsలో కూడా స్క్రమ్ మాస్టర్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు, కానీ అది తగ్గదు. నా స్క్రమ్ మాస్టర్ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవచ్చు? ఆన్లైన్లో చాలా పోర్టల్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, హైదరాబాద్లో కూడా చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు అక్కడ కూడా స్క్రమ్ మాస్టర్స్ నేర్చుకుంటే, ఈ స్కిల్ని నేర్చుకుంటే బెటర్ అంటాను. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి, ఏ పోర్టల్లో మీరు నేర్చుకోవాలి అంటే అది డెఫినెట్లీ మీ కంఫర్ట్ లెవెల్ మీద ఉంటుంది. మీ కంఫర్టబుల్ ఫీజు, టైమింగ్, ఇంకా ఇవి అన్నీ కూడా డిపెండింగ్, అంటే పర్సన్ టు పర్సన్ వేరేలాగా ఉంటుందని మనం చెప్పొచ్చు. స్క్రమ్ మాస్టర్ లాగా ఫ్రెషర్ లాగా మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్స్ అవసరం ఉంటుందా లేదా అంటే ఎస్, ఫ్రెషర్ లాగా డెఫినెట్లీ మీకు సర్టిఫికేషన్స్ అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మాన్యువల్ టెస్టింగ్ నుంచి లేకపోతే డెవలప్మెంట్ సైడ్ నుంచి స్క్రమ్ సైడ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా మీకు సర్టిఫికేషన్స్ ఉంటే బెటర్ అంటాను. ఎందుకంటే సర్టిఫికేషన్స్ ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. సో అండ్ సో పర్సన్కి స్క్రమ్ మెథడాలజీ తెలుసు, ఐడియా ఉంది లాగా ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. సర్టిఫికేషన్స్ ఎట్లాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయంటే PSM1 అంటారు, ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్. CSM అంటారు, సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్. SMC అంటే స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్స్. ఇవి కొన్ని సర్టిఫికేషన్ మీకు పేరు చెప్పాను, కానీ మీరు కొంచెం గూగుల్ చేస్తే మీకు ఇంకా సర్టిఫికేషన్స్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఇవి అన్ని డీటెయిల్స్ మీకు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. స్క్రమ్ మాస్టర్ వచ్చేసి మంచి కెరియర్, నాన్ కోడింగ్ సైడ్ వెళ్తున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. సో సపోజ్ మీకు స్క్రమ్ మాస్టర్ ఈ వీడియో నచ్చింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. చాలామందికి స్క్రమ్ మాస్టర్ లాంటి ఒక నాన్ కోడింగ్ IT ప్రొఫెషన్ కూడా ఉంది అని తెలీదు. సో మీరు షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ చాలామందికి తెలిసేట్లాగా ఉంటుంది. సో మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా నా ఇంటెన్షన్స్ నచ్చింది అంటే ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.